హాయ్ టు ఆల్. లాస్ట్ వీడియోలో ఏంటంటే మూవ్ రిలేటెడ్ ఆప్ కోడ్స్ చూసాము. ఈరోజు ఏంటంటే యాడ్ డ్యూరేషన్ ఆప్ కోడ్ గురించి చూద్దాం. ఓకేనా, ఈ యాడ్ డ్యూరేషన్ ఆప్ కోడ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక డేట్ ఫీల్డ్ ఉంది. ఓకేనా, ఒక డేట్ ఉంది. ఈ డేట్కి ఏంటంటే సమ్ డ్యూరేషన్ ఏంటి, ఒక 3 years యాడ్ చేయాలనుకుంటున్నాను ఈ డేట్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 years యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఈ యాడ్ డ్యూరేషన్ యూజ్ చేసి ఇయర్స్ యాడ్ చేయాలన్నా, మంత్స్ యాడ్ చేయాలన్నా, సో డేస్ యాడ్ చేయాలన్నా, లేదంటే టైం ఫీల్డ్ ఉంది, ఈ టైం ఫీల్డ్కి అవర్స్ యాడ్ చేయాలన్నా, మినిట్స్ యాడ్ చేయాలన్నా, సెకండ్స్ యాడ్ చేయాలన్నా, సో మనకి ఏంటంటే ఈ యాడ్ డ్యూరేషన్ అనేది యూజ్ చేస్తాం. ఈవెన్ టైం స్టాంప్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా, సో మనం ఏంటంటే ఈ యాడ్ డ్యూరేషన్ అనే ఆప్ కోడ్ చూద్దాము. అలాగే ఇంకొక ఆప్ కోడ్ కూడా ఉంటుంది అన్నమాట, టైం అని చెప్పి. ఆ ఆప్ కోడ్ కూడా చూద్దాం. సో దానికోసం ఏంటంటే నేను డేట్కి రిలేటెడ్గా ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేశాను, టైమ్స్కి రిలేటెడ్గా ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేశాను. సో ఫస్ట్ ఆ ప్రోగ్రామ్స్ ఏంటో చెక్ చేద్దాం. సో ఇదన్నమాట. సో నేనేం చేశానంటే ఒక డేట్ 00 అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఓకేనా, సో చూడండి. సో ఇది జోన్ డెసిమల్. ఇంటర్నల్ డేటా టైప్ ఏమవుతుందంటే టైం కాబట్టి, సో డేట్ కాబట్టి చూడండి, డేట్కి ఏమి ఇస్తాము, డి ఇస్తాము. అలాగే టైం అయితే ఏమిస్తాము, ఇక్కడ టీ అయితేనేమో టైం ఫీల్డ్, సో జెడ్ అయితే ఏమవుతుంది, టైం స్టాంప్. ఇవి ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి ఓకే. చూడండి, సో ఒక వేరియబుల్ తీసుకున్నాను. నేనేమి ఇచ్చాను, డేట్ 00 స్టాండ్ అలోన్ వేరియబుల్ డి అని తీసుకున్నాను. సో ఇయర్ అనేది అదే ఇయర్ డ్యూరేషన్ యాడ్ చేసిన తర్వాత స్టోర్ చేసుకొని ఇంకో ఫీల్డ్ తీసుకున్న, దాన్ని డేట్ వైవై అని ఇచ్చా. అలాగే మంత్స్కి వచ్చేసరికి డేట్ ఎంఎం అని, సో డేస్కి అయితేనేమో డేట్ డిడి అని చెప్పి ఇచ్చాను. స్టాండర్డ్లో అన్ని డేట్ ఫార్మాట్లో ఇచ్చాను. ఆ తర్వాత ఏం చేశానంటే మూవ్ ఆపరేషన్ యూజ్ చేసి స్టార్ డేట్, సో ఇదనమాట. స్టార్ డేట్ అని ఇస్తే ఏమొస్తుందంటే టుడే డేట్ వస్తుంది అనమాట. ఓకేనా, సో మనకి డైరెక్ట్గా డేట్ అనే బిల్ట్-ఇన్ ఆప్ కోడ్ ఏం లేదనమాట. లేదు అనుకుంటే మనం ఎలా యూజ్ చేయొచ్చు, మనకి ఇంకో వే కూడా ఉంది. ఇంకోటి ఎలా చేయొచ్చు సింపుల్గా చేయాలంటే, ఎవాల్ డేట్ 00 ఈక్వల్ టు పర్సంటేజ్ డేట్, ఇలా బిల్ట్-ఇన్ ఫంక్షన్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. సో ఎయిదర్ ఇలా చేసినా ఓకే, లేదు ఇలా చేసినా ఓకే, ఏదైనా ఒకటే అవుట్పుట్ ఇస్తుంది. బట్ నేనేంటంటే ఇంతవరకు ఇలాంటి ఇదే వాడాను కాబట్టి ఈరోజు ఏంటంటే దీన్ని చెక్ చేద్దాం. సో దీన్ని కామెంట్ చేశాను. సో చూడండి, మూవ్ ఆఫ్ స్టార్ డేట్ అని చెప్పి డేట్ అనే ఏదైతే వేరియబుల్ ఇచ్చామో ఆ వేరియబుల్లోకి మూవ్ చేశాను. ఆ తర్వాత ఏం చేశాను, డేట్ని డిస్ప్లే చేశాను. ఆ తర్వాత ఏంటంటే ఈ డేట్ యొక్క వేరియబుల్కి యాడ్ డ్యూరేషన్ అంటే డ్యూరేషన్ యాడ్ చేస్తున్నాను. సో చూడండి, 01 ఏదో 1 yearని యాడ్ చేయాలనుకుంటున్నాను, లేదనుకుంటే 3 yearsని యాడ్ చేయండి. 03 ఆఫ్ ఇయర్. ఓకేనా, స్టార్ వై అని ఇస్తే ఇయర్ అనమాట. సో అది అందులోకి డేట్ వైవై, సో ఈ సెకండ్ వేరియబుల్ ఏదైతే ఉందో దానిలోకి మూవ్ చేశాను. తర్వాత దాన్ని డిస్ప్లే చేశాను, డేట్ వైవై, సో డిస్ప్లే. ఆ తర్వాత ఏం చేశాను, డేట్ 00కి యాడ్ డ్యూరేషన్ మంత్ అనేది యాడ్ చేస్తున్నాను, 1 month యాడ్ చేస్తున్నా, డేట్ ఎంఎంని లో మూవ్ చేస్తున్నా, రిజల్ట్ దాన్ని డిస్ప్లే చేశాను. అలాగే ఇప్పుడు ఏంటి, డేస్ 1 day డ్యూరేషన్ అనేది యాడ్ చేస్తున్నా, లేదు 3 days యాడ్ చేద్దాం అంటారు, 3 days యాడ్ చేయండి. సో ఆ తర్వాత దాన్ని డిస్ప్లే చేసే ప్రోగ్రామ్ ఎండ్. సో జస్ట్ నేనేం చేశానంటే డ్యూరేషన్ అనే ఫీల్డ్ ఈ ఆప్ కోడ్ యూజ్ చేసి ఆ డేట్కి ఎంత అయితే డ్యూరేషన్ యాడ్ చేయాలనుకుంటే నేను యాడ్ చేస్తున్నాను. డేస్ అయితే డేస్, మంత్స్ అయితే మంత్స్, ఇయర్స్ అయితే ఇయర్. సో చూడండి, సో ఇప్పుడు కాల్ చేస్తాను. కాల్ చేసినప్పుడు ఇవాళ డేట్ ఎంత, 2024 11/6. సో చూడండి, కాల్ అంటే 11/6/2024. ఇది ఓకే కదా. చూడండి ఇక్కడ 11/6/2024 డేట్. సో దీనికి ఎన్ని ఇయర్స్ యాడ్ చేసాం మనం, 3 years యాడ్ చేసినాం. 24కి 3 యాడ్ చేస్తే 27, ఇది ఓకే. ఆ తర్వాత డేట్కి ఎన్ని మంత్స్ యాడ్ చేసాం, 1 month యాడ్ చేసాం. తర్వాత డేట్కి ఎన్ని డేస్ యాడ్ చేసాం, 3 days యాడ్ చేసాం కాబట్టి ఇలా అనమాట. సో ఇలా మనకి ఏంటంటే డ్యూరేషన్ యూజ్ చేయడం వల్ల డేట్ అనేది ఇలా మాడిఫై అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇదొకటి. ఇప్పుడు టైంకి చేయాలనుకోండి, టైంకి అయితే ఎలా చేస్తాము, సో చూడండి. సో అలాగే టైం 00, టైం అవర్స్, టైం మినిట్స్, టైం సెకండ్స్, అలాగే టైం స్టాంప్ 0,
టైం స్టాంప్ 1 అనే 2 వేరియబుల్స్. సో టైంకి టీ అని ఇచ్చాను, టైం స్టాంప్కి అయితే జెడ్ అని ఇచ్చాను. సో ఆల్రెడీ లాస్ట్ వీడియో అంటే ఈ వీడియోలోనే చూసాం మనం వాళ్ళు. కావాలంటే చూడండి, ఇక్కడ F4 తీసుకోండి, ఇంటర్నల్ డేటా టైప్లో మారుతుంది. సో డేట్కి డి, సో టైంకి టీ, సో టైంకి టీ, జెడ్ టైం స్టాంప్. సో అదనమాట, అదే మనం డిఫైన్ చేస్తాం. ఆ తర్వాత ఏం చేశానంటే చూడండి, టైం అనే ఆప్ కోడ్ మనకు ఉంటుంది అన్నమాట. సో టేక్ F4, ఇది ఒక ఆప్ కోడ్. టైం అనే ఆప్ కోడ్ ఏంటంటే మనకి టైంని ఇస్తుంది. సో టైం, సో ఇక్కడ చూడండి, టైమ్ ఆఫ్ ది డే, సో కరెంట్ టైం అంటే ఈరోజు టైంని ఇస్తాను మనకి. సో అందుకే టైం అనే ఆప్ కోడ్ని యూజ్ చేస్తాను. సో టైం అనే ఆప్ కోడ్ యూజ్ చేయడం వల్ల ఏమొస్తుంది, టైం వస్తుంది, అది ఎందులో స్టోర్ అవుతుంది అంటే టైం 00లో స్టోర్ అవుతుంది. ఆ తర్వాత ఏం చేశాను, టైం 00 అని డిస్ప్లే చేస్తున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాను, నెక్స్ట్ ఏంటంటే ఈ టైం 00కి డ్యూరేషన్ 1 అవర్ యాడ్ చేస్తున్నాను. సో అది దేనిలో పెట్టినా టైం హెచ్హెచ్ అనే దానిలో పెట్టి దాన్ని డిస్ప్లే చేస్తున్నాను. ఆ తర్వాత ఏంటి, టైం హెచ్హెచ్ని డిస్ప్లే చేస్తున్నాం. ఆ తర్వాత టైం 00కి ఏం యాడ్ చేస్తున్నాం, మినిట్స్. సో ఇంతకుముందు మనం ఏం చూసాము, మంత్స్ అయితే ఎం అని చూసాము. సో ఇప్పుడు ఏంటి, ఇది మినిట్స్ కాబట్టి ఎంఎన్ అని ఇస్తాం. సో ఆ తర్వాత దాన్ని డిస్ప్లే చేస్తున్నాం. అలాగే సెకండ్స్ కూడా అంతే అన్నమాట, యాడ్ డ్యూరేషన్ సెకండ్స్, ఓకేనా, దాన్ని డిస్ప్లే చేస్తున్నాం. ఆ తర్వాత ఏంటంటే టైం స్టాంప్, టైమ్ ఆఫ్, ఓకేనా, టైం. సో ఒకసారి చూడండి, మీరు ఒకసారి చెక్ చేస్తే టైమ్ ఆఫ్ టైం 00 అని ఇచ్చాను. టైం 00 అంటే ఏమి ఇచ్చాను, టీ ఇచ్చాను. సేమ్ అలాగే టైమ్ ఆఫ్ టైం స్టాంప్ 0 అని ఇచ్చాను. వేరియబుల్ నేమ్తో సంబంధం లేదండి, వేరియబుల్ నేమ్ ఏదైనా అవ్వచ్చు, కానీ ఇక్కడ ఇచ్చి ఇంటర్నల్ డేటా టైప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. టైం అంటే సింపుల్గా మనకి టైమే వస్తుంది, అది టైం అవ్వచ్చు, టైం స్టాంప్ అవ్వచ్చు, ఏదైనా వస్తుంది. బట్ ఎప్పుడైతే వేరియబుల్ టైం స్టాంప్ జూన్ డేస్ ఇది టైం స్టాంప్గా డిఫైన్ చేస్తామో టైం స్టాంప్ వస్తుంది. అలా కాకుండా టైంగా డిఫైన్ చేస్తే టైం వస్తుంది, అది అవుట్పుట్లో మీరు చూద్దరు, ఓకేనా. సో అలాగే టైంని మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తే అది టైం స్టాంప్ ఈ ఫీల్డ్లో పెట్టాను, దాన్ని డిస్ప్లే చేస్తున్నాను. ఈ టైం స్టాంప్కి ఏంటి, మైక్రో సెకండ్స్ యాడ్ చేస్తున్నాను, దాన్ని డిస్ప్లే చేస్తాను. సో దీన్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం, డీబగ్ చేసి. సో కంపైల్ చేస్తున్నాను. సో కాల్ చేస్తే టైము ఇదేంటి 17 hours 25 minutes 18 seconds వచ్చింది. దీనికి ఏంటి, ఫస్ట్ అవర్స్ యాడ్ చేస్తాను, చూడండి 18 hours వచ్చింది. తర్వాత ఏంటి, మినిట్స్ 1 minute యాడ్ చేశాను. సో చూడండి, దీనికి 1 minute యాడ్ చేశాను, 26 minutes వచ్చింది. తర్వాత దీనికి 1 second యాడ్ చేశాను. సో చూడండి మనకి ఎంత వచ్చింది, 19 seconds వచ్చింది. సో ఇప్పుడు టైం స్టాంప్ క్యాలిక్యులేట్ చేయాలి, 24/4/28. సో చూడండి, సో దీనికి 1 microsecond యాడ్ చేశాను. సో ఇలా అనమాట. సో ఈ యాడ్ డ్యూరేషన్ అనేది ఎలా యూజ్ చేస్తాం. సో ఈరోజు మనం ఏంటంటే 2 బిల్ట్-ఇన్ ఆప్ కోడ్స్ చూసాం. ఒకటేంటి, టైమ్ ఆప్ కోడ్ ఒకటి, యాడ్ డ్యూరేషన్ ఒకటి. సో ఇలా మనం ఏంటంటే ఆప్ కోడ్స్ అనేవి ఇవి డ్యూరేషన్ యాడ్ చేయడానికి ఇలా యూజ్ చేస్తూ ఉంటాం, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఆప్ కోడ్తో మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.